అంతర్ముఖానికి స్వాగతం. ఒక 10 రోజుల క్రితం నేను ఫేస్బుక్లో బాలసుబ్రహ్మణ్యంతో నా అసోసియేషన్ గురించి పెట్టినప్పుడు ఇది 10 మందికి తెలియాలి, మీరు మీ ఛానల్ కూడా ఉపయోగించుకొని చెప్పండి, బాగుంటుంది అని చెప్పారు. యాక్చువల్గా అంత చెప్పడానికి అంటే వ్యక్తిత్వ వికాసం ఏం లేదు ఇందులో. బట్ మీ ఇద్దరం ఒకటే లెవెల్ నుంచి ఆ రోజుల్లో వి కేమప్ అనేది మళ్ళీ మీరు ఓకే అనొచ్చు, లేదంటే ఇదేం కేమప్, డబ్బులు సంపాదిస్తే కేమప్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. కానీ ఆ రోజుల్లో అంటే ఇద్దరికి చెరో 32 ఏళ్ళు 33 ఏళ్ళ వయసులో మా ఫ్రెండ్షిప్. ఒక్కసారి మొన్న ఎయిర్పోర్ట్లో నేను రాజమండ్రి వెళ్తుంటే జస్ట్ కరోనాకు ముందు అంటే ఫిబ్రవరి జనవరి ప్రాంతంలో వెనకాల నుంచి ఎవరో వచ్చి కళ్ళు మూసాడు. నాకు అంత పరిచయం ఉన్నవాళ్ళు లేకపోతే అంత చనువు తీసుకునేవాళ్ళు ఎవరూ లేరు నాకు. సో నేను ఆశ్చర్యపోయి, ఇంత చనువుగా నా కళ్ళు ఎవరు మోస్తారా, నా వైఫే ఎప్పుడు మూయలేదు పెళ్ళైన తర్వాత అనుకున్నాను. తను వెనక్కి తిరిగి చూస్తే బాలు. ఇట్ వాజ్ రియల్లీ ఫ్యాంటాస్టిక్. బికాస్ చాలా రోజుల తర్వాత కలిసాం. ఇద్దరు దారులు, నేను ఇటు నవల వైపు అతను పాటల వైపు వెళ్ళిపోవడంతో ఆ అభిలాష రోజులు అవన్నీ కొంచెం ఒక జస్ట్ 2 minutes గుర్తు చేసుకున్నాం. హెల్త్ ఎలా ఉందని అడిగాను, బాగుందన్నాడు. అండ్ అదే లాస్ట్ మీటింగ్. ఇది ఎయిర్పోర్ట్లో మాకు జరిగిందనమాట. దెన్ ఐ కేమ్ టు నో దట్ హీ ఈజ్ ఆన్ వెంటిలేటర్. చాలామంది ఇప్పుడు ఇది అప్రస్తుతమైన సరే ఇది కొంచెం చెప్తాను. వెంటిలేటర్ అంటే చాలామందికి దురభిప్రాయం ఏంటంటే హాస్పిటల్లో మంచం మీద వెళ్ళకిలా పడుకొని ఒక ముక్కుకి ఇట్లా పెట్టుకొని పేపర్లు చదువుకుంటూ లేకపోతే ఆన్లైన్లో ఏదైనా సినిమాలు చూసుకుంటూ గడపచ్చు అంటమే వెంటిలేటర్ అనుకుంటారు. అది వెంటిలేటర్ కాదు. నాకు తెలిసినంతలో అది ఆక్సిడైజేషన్ సంథింగ్. వెంటిలేటర్ అంటే అది కాదండి. వెంటిలేటర్ అంటే అవయవాలు అన్నీ పూర్తిగా మానేసినప్పుడు, పనిచేయటం మానేసినప్పుడు ఈ ముక్కులోంచి కానీ నోట్లోంచి కానీ ఒక ట్యూబ్స్ 2 పెడతారు. అలాగే ఒక ఏమంటారు దాన్ని, ఉష్ణోగ్రత మారకుండా ఒక లెవెల్లో ఉండటం కోసం ఒక చల్లటి పరుపు మీద పడుకోబెడతారట. ప్లస్ ఈ చర్మం ద్వారా లేదా ముక్కు ద్వారా నోటి ద్వారా కేవలం ద్రవ పదార్థాలు మాత్రమే ఇస్తూ ఉంటారు. అలాగే రెగ్యులర్గా బీపీ చెక్ చేయడానికి ఒక మానిటర్ చేయడానికి ఒక వైర్ ఉంటుందంట. అండ్ ద పేషెంట్ చాలా బాధపడుతూ ఉంటాడు కాబట్టి సెడేషన్ ఇస్తారు. అంటే మత్తులో ఉండి ఉంటాడు అనమాట, పూర్తిగా మత్తులో ఉండి ఉంటాడు. కొన్ని రోజుల పాటు అతను అలాగే ఉండాలి. హీ కెనాట్ మూవ్. యూరినేషన్ అంటే మూత్రం బయటకు పోయటానికి కోసం ఒక ట్యూబు, అలాగే ఎక్స్క్రీషన్స్ బయటికి పోవటానికి వెనకాల వీపు దగ్గర ఒక బ్యాగు, ఇవి క్లీన్ చేస్తూ ఉంటారు వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు. డాక్టర్స్ ఒక పని, నర్సులు ఒక పని, ఎక్స్క్రీషన్స్ క్లీన్ చేసేవాళ్ళు ఒక పని, ఇలా రకరకాలుగా పనులు చేస్తూ ఉంటారు. ప్లస్ ఒక రోజుకి ₹1,00,000 దాకా బిల్ అవుతుంది. అందుకని ఇది అప్రస్తుతం అని చెప్పాను కదా. ఇది మన సబ్జెక్ట్కి సంబంధం లేకపోయినా సరే కొంచెం జాగ్రత్తగా ఉండండి. భయం వేరు, జాగ్రత్త వేరు. భయపడొద్దు కానీ జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం ఈ వెంటిలేషన్ గురించి నేను చెప్పదలుచుకున్న విషయం. మై అసోసియేషన్ విత్ బాలు. మళ్ళీ కమింగ్ బ్యాక్, మన రాజాం దగ్గర మిథునం అనే ఒక సినిమా తీసిన ప్రొడ్యూసరు ఆనందరావు అని ఉన్నాడు. ఆనందరావు ఎవ్రీ ఇయర్ దాదాపు ఆ చుట్టుపక్కల ఉన్న 4,000 మందికి స్టూడెంట్స్కి భోజనం పెట్టి మాతో ఉపన్యాసాలు ఇప్పిస్తుంటాడు, గురు పూజ చేస్తాడు, అందరికీ పనులు చేస్తూ ఉంటాడు. ఈ మిథునం ప్రొడ్యూసర్ కాబట్టి మన బాలు అందులో హీరో కాబట్టి ఆ సంవత్సరం మన సంవత్సరం హీ వాజ్ ఎ స్పెషల్ గెస్ట్. January 31 అది. నేను మామూలుగా ఎప్పుడూ వెళ్తూ ఉంటాను వ్యక్తిత్వ వికాసం ఈ 4,000 మంది స్టూడెంట్స్కి ఇవ్వటం కోసం. నా పక్కనే కూర్చున్నాడు. సడన్గా నా మిత్రుడు, ప్రియమిత్రుడు ఎన్నో రోజుల నుంచి అని సడన్గా నా పేరు మర్చిపోయాడు. చాలా బాధపడ్డాడు. అల్జీమర్స్ డిసీజ్ వచ్చిందేమో నాకు, ఏంటి నీ పేరు మర్చిపోయాను ఏంటి నేను అని చెప్పి బాధపడ్డాడు. యాక్చువల్గా మేము ఒక 1980 ఆ ప్రాంతాల్లో అభిలాష అవన్నీ తీసినప్పుడు, మంచుపల్లకి తీసినప్పుడు వీ వర్ వెరీ క్లోజ్. రోజుకి 4 పాటలు పాడినా సరే నేను అక్కడ సవేరా హోటల్లో ఉంటే ఆ సాయంత్రం ఒక అరగంట గడిపితే బాగుండేదనేవాడు. అభిలాష సినిమాలో హీరో పేరు చిరంజీవి. నేను చిరంజీవి అప్పుడప్పుడే లైఫ్లో పైకి వస్తున్నాడు. హీ వాజ్ గోయింగ్ టు బి ఎ మెగాస్టార్, ఫ్యూచర్లో మెగాస్టార్ అవ్వబోతున్నవాడు. మొదట్లో విలన్ వేషాలు వేసేవాడు. ఆ విలన్ వేషాలు వేసేటప్పుడు అతనిలో కమేడియన్ ఉన్నాడు, బ్యూటిఫుల్ కమేడియన్ ఉన్నాడు, హీరోయే కాకుండా అని గుర్తించిన చాలా కొద్ది మందిలో నేను సగర్వంగా చెప్పుకోగలను. నేను కూడా ఒకడిని. అప్పుడే అభిలాష రాశాను. అభిలాషలో హీరో ఒక పవర్ఫుల్ ప్రొజెక్షన్, ఒక పవర్ఫుల్ మోటో ఉన్న హీరో. బట్ సినిమా అంతా కామెడీగా జరుగుతుంది. దీనికి చిరంజీవి సరిగ్గా సరిపోతాడని తననే హీరోగా పేరు పెట్టి అభిలాషలో చిరంజీవి. అలాగే సంపూర్ణ ప్రేమాయణం అని ఒకటి తీశాను. ఆ సంపూర్ణ ప్రేమాయణంలో కూడా శోభన్ బాబు సరిగ్గా సరిపోతాడు అని శోభన్ బాబు జయప్రద వాళ్ళతో తీసాం సంపూర్ణ ప్రేమాయణం.
ఇందులో నేను ఒక నవల రాశాను, భార్య గుణవతి శత్రు. భార్య గుణవతి, రూపవతి కాదు, గుణవతి శత్రు అని ఒక పేరు పెట్టి, దాంట్లో హీరో పేరు బాలు. బాలుతో ఈ సినిమా తీయించాలని నాకు చాలా, తన హీరోగా పెట్టి చేయాలని. సరే వెళ్ళి స్టోరీ చెప్పాను. బాలు, ఈ పిక్చర్ నువ్వు చేస్తే బాగుంటుంది, నాకు అభిలాషస్ కరెక్ట్గా వచ్చింది, శోభన్ బాబుతో అది వచ్చింది, ఈ పిక్చర్ నేను ముగ్గురే హీరోలను పెట్టుకున్నాను, నువ్వు బాగుంటావు, అప్పుడప్పుడు కెరీర్లో పైకి వస్తున్నావు అని. దాని థీమ్ ఏంటంటే, ఒక బీద కుర్రోడు అద్భుతమైన పాటగాడు ట్రై చేస్తూ ఉంటాడు. అలాగే ఒక అమ్మాయి చాలా పెక్యులర్ క్యారెక్టర్, తర్వాత చెప్తాను. ఆ అమ్మాయితో లవ్లో పడి ఇద్దరు జీవితంలో పైకి వచ్చి టాప్ స్థానానికి వెళ్తారు. తర్వాత పొరపచ్చాలు వస్తాయి, అదంతా గొడవ, ఆ తర్వాత చెప్తాను. ఈ కథ నాతో ఆడదు, నేను నా వైఫ్ మీద పొరపచ్చాలు రావటం ఇవన్నీ ఆడదు, వద్దులే అని చెప్పాడు అనమాట. చాలా డిస్కస్ చేసాం, అక్కడతో అది క్లోజ్ అయిపోయింది. లేకపోతే అతనితో కలిసి ఒక ఫిల్మ్ హీరోగా పెట్టి, ఫస్ట్ పిక్చర్ అతనితో అదే అయ్యి ఉండేది బహుశా నాకు తీసినంతలో. భార్య గుణవతి శత్రు అని ఫిల్మ్ చేసేవాళ్ళం. ఈ స్టోరీ ఎందుకు రిజెక్ట్ చేశాడో చెప్తాను. ఒక విలన్ ఉంటాడు, ఒక ఆశ్రమంలో చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళందరినీ పెట్టుకుని బోధనలు చేస్తూ ఉంటాడు. బట్ మెయిన్లీ విలన్. ఇతనికి ఒక కిల్న్ అంటే ఇటుకల బట్టి ఒకటి ఉంటుంది, కోళ్ళ ఫారం ఒకటి ఉంటుంది, రకరకాలుగా ఉంటాయి. తను ఎవరన్నా శత్రువులను చంపేయాల్సి వచ్చినప్పుడు ఆ ఇటుకల బట్టిలో వేసి చర్మం కాలిపోతుంది. లేకపోతే ఆ కటింగ్ మిషన్ ఉంటుంది, దాంట్లో పెట్టి బోన్ క్రషర్ ఉంటుంది, ఆ బోన్లు తీసి క్రష్ చేసి కోళ్ళకి మందుగా వేస్తాడు, భోజనం కింద వేస్తాడు అనమాట. వేస్తే మొత్తం మనిషి మాయమైపోయాడు, ప్రపంచం ఇచ్చిన విషయం కూడా ఎవరికి తెలియదు. కిల్, ఇటుకల బట్టి, బోన్ క్రషర్ ప్లస్ కోళ్ళ ఫామ్. ఇలాంటి విలన్ దగ్గర నుంచి తను అపురూపంగా పెంచుకుంటున్న ఒక అమ్మాయిని ఈ బాలు తీసుకెళ్ళిపోతాడు. ఇందులో హీరో పేరు కూడా బాలు, ఈ నవల్లో కూడా తీసుకెళ్ళిపోతాడు. ఆ పగబట్టి ఎలాగా ఈ ప్రఖ్యాత గాయకులు అవుతారు వీళ్ళిద్దరు హీరో హీరోయిన్లు, వీళ్ళని ఎలాగా అతను రివెంజ్ తీసుకున్నాడు, మళ్ళీ వీళ్ళు ఎలా నేర్చుకొని అసలు పాయింట్ ఇదని చెప్పి. ఎప్పుడైతే బాలు వేయనన్నాడో, సేమ్ క్రియేటివ్ కమర్షియల్స్ మా కేఎస్ రామారావు, అభిలాష ఛాలెంజీ, రాక్షసుడు తీసిన కేఎస్ రామారావు ఇదే దాన్ని సినిమాగా కాకుండా టీవీ సీరియల్ చేసాం. దాని పేరు కూడా భార్య గుణవతి శత్రు. ఆ విలన్ పేరు దానిలో విలన్ వేషం వేసింది గొల్లపూడి మారుతిరావు. అలాగే ఆ బాలు అనుకున్న వేషం వేసింది ప్రఖ్యాత హాస్యనటుడు నగేష్ అని ఉన్నాడు తమిళ్లో. ఆ నగేష్ కొడుకు ఆనంద్ అని బ్యూటిఫుల్ యంగ్ బాయ్. పాపం స్కిన్ డిసీజ్ వచ్చి ఒక రకమైన పేరేదో నాకు గుర్తులేదు. ఆ స్కిన్ డిసీజ్ వస్తే ఎండలో ఉంటే స్కిన్ అంతా ఇదైపోతుంది అనమాట. అలా చచ్చిపోయాడు, యంగ్ ఏజ్లో చచ్చిపోయాడు. అది వాళ్ళిద్దరూ వేశారు ఆ వేషాలు. దిస్ ఈజ్ మై డ్రీమ్, బాలుతో తీయాలని. దట్ వాజ్ మై అసోసియేషన్. ఇంకా బాలు గురించి చెప్పుకోవాల్సి వస్తే, హీఈస్ ఏ వండర్ఫుల్ బాయ్. బాయ్ అని ఎందుకంటున్నాడంటే, నాకన్నా జస్ట్ 3 years పెద్దోడు కాబట్టి నాకు చనువు ఉంది కూడా. ఈ భార్య గుణవతి శత్రు రాయటానికి ఐ వెంట్ ఫర్ అతని హెల్ప్ గురించి అడిగాను. అడిగితే ఇంటికి రా అన్నాడు. 2 రోజులు ఇంట్లో కూర్చున్నాం. నాకు ఇంకా బాగా గుర్తు, అతని బెడ్రూమ్లో మంచానికి ఆనుకొని నేల మీద కూర్చున్నాం, ఇద్దరు మధురంగా సేవిస్తూ కూర్చున్నాం. బాగుంది అసోసియేషన్ 2 days. అందుకే నేను భార్య గుణవతి శత్రు పుస్తకాన్ని బాలుకి అంకితం ఇచ్చా. హార్మోనియం పెట్టి ముందు కూర్చొని సరిగమపదనేసి ఇచ్చి డామారీసా సంథింగ్ నేర్పిన బాలుకి కృతజ్ఞతలతో అని చెప్పి అంకితం ఇచ్చా. దిస్ వాజ్ మై అసోసియేషన్. ఈ బాలు గురించి గొప్ప స్టోరీ ఒకటి ఉంది. శ్రీలంకలో ఒక ప్రొఫెసర్ ఉండేవాడు. ఒక కార్ యాక్సిడెంట్లోనో ఎక్కడో అతనికి కళ్ళు పోయి అందుడైతే ఎలా బయటపడ్డావు ఈ అంతత్వం నుంచి అంటే, నేను బాలు పాటలు వింటూ మమైకం చెందుతూ అని చెప్పి ఏదో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆ న్యూస్ బాలుకి తెలిసింది. వెన్ హీ వెంట్ టు శ్రీలంక, దిస్ మ్యాన్ బాలు వెంట్ టు శ్రీలంక. అతని ఇంటికి వెళ్ళాడు, మారన్ అతని పేరు. అతనికి తెలియకుండానే అతని ఇంటికి వెళ్ళాడు. భార్యకి నమస్కారం పెట్టి చెప్పొద్దని చెప్పి అతను బయట బాల్కనీలో కూర్చొని ఉంటే వెనకాల నుంచి వెళ్ళి బాలు పాడిన పాట ఒకటి పాడాడు, సమ్ తమిళ్ పాట పాడితే ఆ మారన్ చాలా వెనకాల ఉన్నది బాలు అని తెలియదు కదా, భలే పాడారే మీరు, అచ్చు బాలసుబ్రహ్మణ్యంలో పాడారు, మీరు ఎవరు మీరంటే నా పేరు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అండి అని చెప్పాడు అనమాట. దెన్ దిట్ వాజ్ ఎ బ్యూటిఫుల్ మీటింగ్. ఆ రోజు బాలసుబ్రహ్మణ్యం తన మీటింగ్కి ఈ మారన్ని తీసుకెళ్ళి హీ ఇంట్రడ్యూస్డ్ దెమ్. ఇదంతా వీడియోలో చూడొచ్చు మీరు. ఒక గ్రేట్ మనిషి బాలసుబ్రహ్మణ్యం. పర్సనల్గా హీ వాజ్ నాట్ హ్యాపీ విత్ హిజ్ పర్సనల్ లైఫ్. కొన్ని చోట్ల అవన్నీ మనకి డిస్కషన్ అనవసరం. కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. అతను ఏదో యేసుక్రీస్తు మీద పాటలు పాడలేదని, సంథింగ్ అంబేద్కర్ మీద చాలా పాడాడు, నాకు తెలుసు అతను ఏం పాడాడు అని తెలుసు నాకు. బట్ మరణం అనేది ఎప్పుడూ విషాదం కాదు నా దృష్టిలో. వీ జస్ట్ కమ్ హియర్ టు ఫర్ ఎ పర్పస్, వీ సర్వ్ ఇట్ అండ్ వీ గో. బాలు కూడా అలా వచ్చాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ నెక్స్ట్ ఇష్యూలో కలుసుకుందాం. నమస్తే.